సో అందరికీ హాయ్. సో మై నేమ్ ఇస్ మున్షేఖర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఎట్లా అయ్యాను మీకు ఒక గైడెన్స్ ఇస్తాను. సో దాన్ని బట్టి మీరు ఫర్దర్‌గా ఎలా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలి అనేది మీకు అర్థమవుతుంది. నా స్టార్టింగ్ కెరీర్ ఎట్లా ఉండింది. నేను ఏ కాలేజ్‌లో స్టార్ట్ అయ్యాను. నాది ఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచి నేనొచ్చాను. ఇవన్నీ కూడా నేను ఈరోజు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, థాంక్ యూ ఫర్ యూ ఆల్ వాచింగ్ మై వీడియోస్ అండ్ యాహ్! లెట్స్ స్టార్ట్ హౌ మై జర్నీ వాస్ బిగిన్. సో, బేసికలీ నా జర్నీ వచ్చేసి మాత్రం ఏంటంటే నేను చదివింది వచ్చేసి వడ్ల మోపూర్. అండ్ నేను అక్కడ మా ఫ్యామిలీ కూడా చాలా పూర్, లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది గూడా. అండ్ అక్కడి నుంచి నేనొచ్చాను. ఆహ్, అక్కడ నుంచొచ్చాను నేను. నేను చదివింది కూడా పెద్ద స్కూల్స్‌లో ఏం కాదు. గవర్నమెంట్ స్కూల్‌లో జెడ్‌పీపీ మోపూర్ స్కూల్‌లోనే అది కూడా గవర్నమెంట్ స్కూల్. అక్కడ నేను చదవడం జరిగింది. నేను టాప్ స్టూడెంట్ అంటే ఏం కాదు. నేను కూడా ఒక యావరేజ్ స్టూడెంట్. నేను జెడ్‌పీ స్కూల్‌లో చదివాను. అక్కడ స్కూల్ కెరియర్ కూడా 10థ్‌లో కొంచెం బెటర్ బెటర్ పర్ఫార్మెన్స్ రిజల్ట్స్ ఇచ్చాను నేను. అక్కడ తర్వాత మళ్ళా ఇంటర్మీడియేట్, అంతగా అక్కడేం అంత టాప్ లెవెల్ అయితే ఇవ్వలేదు. ఇచ్చాను. బట్ అంత టాప్ అయితే కాదు. అక్కడ నా ఇంటర్మీడియేట్ కాలేజ్ వచ్చేసి నేను వెంకటగిరి చదివాను. వెంకటగిరిలో ఎక్కడని అడిగితే గుంటకట్ట అనేది ఒకటి ఉంటుంది వెంకటగిరిలో. అక్కడ ఎస్‌బీఎన్ కాలేజ్ అనేసి ఉంటుంది. అక్కడ నేను చదవడం జరిగింది. ఎస్‌బీఎన్ కాలేజ్. సో, నే దాని తర్వాత ఏంటంటే డిగ్రీ చేశా. బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను. అక్కడ బీఎస్సీ కంప్యూటర్స్ వచ్చేసి ఈఎస్ఎస్ డిగ్రీ కాలేజ్‌లో చేశా. సో, అక్కడ ఏంటంటే బీఎస్సీ కంప్యూటర్స్ 3 ఇయర్స్ చేశాను అక్కడ. అండ్ నేను ఒక్కటైతే చెప్తాను. వీటి వల్ల ఈ కాలేజెస్ వల్ల నాకు సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చిందనే మాత్రం అది కంప్లీట్‌లీ ఫేక్. అది అస్సలు కాదు. నాకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎలా వచ్చిందనంటే ఆహ్, సో, నేను నా కెరియర్ అంటే డిగ్రీ నుంచి నేను ప్రోగ్రామ్స్ నేర్చుకోవడం గానీ, ప్రోగ్రామ్స్ రాయడం గానీ, నేను ఏమైనా సరే యాజ్ లైక్ టీచర్స్ కన్నా వెల్ ఆహ్, ప్రోగ్రామర్‌గా ఉండడం జరిగింది మా కాలేజెస్‌లో. నేను మంచి ప్రోగ్రామ్ నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకోవడం జరిగింది. బేసిక్ ప్రోగ్రామింగ్ మొత్తం నేను ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసేసాను. దాని తర్వాత ఏంటంటే ఆహ్, ప్రాజెక్ట్స్ చేయడం మొదలుపెట్టాను. సెకండ్ ఇయర్‌లో ఆహ్, ఆహ్, ఫుల్ స్టాక్ అంటే కాదు. జస్ట్ స్మాల్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఇవన్నీ డేటాబేసెస్ ఇవన్నీ ఎట్లా, ఎందుకు ఇవన్నీ రీసెర్చ్ చేసి నేను అక్కడి నుంచి నేను స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ నేను స్టార్ట్ అయింది నా కెరియర్. అక్కడి నుంచి ఏంటంటే నేను బిగిన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ నేర్చుకున్నాను. ఇవన్నీ నేర్చుకున్న తర్వాతే నేనేంటంటే అప్లై చేయడం మొదలుపెట్టాను. నేను ఫస్ట్‌లో ఏంటంటే నాకు చాలా జాబ్స్ అప్లై చేశాను. నేను లింక్డ్ఇన్స్‌లో అందరికి జాబ్స్ పెట్టి, మెయిల్స్ పెట్టి అందరికి చాలా మెయిల్స్ చేసేవాడిని. జాబ్స్ అప్లై చేసి చాలా తక్కువ అసలు ఆహ్, ఆహ్, మంత్లీ ఒక కాల్ కూడా రావడం వచ్చేది అన్నది నమ్మగలదా? అసలు వచ్చేది కాదు. మంత్లీ ఒక్క కాల్ కూడా వచ్చేది కాదు. ఇప్పుడు కూడా అట్లనే ఉంటుంది. ఎందుకంటే అంత కాంపిటీషన్ అనేది ఇప్పట్లో అంత కాంపిటీషన్ ఉంది. అంత కాంపిటీషన్ అనేది మనం దాంట్లో ఎట్లా బయటికి రావాలనేది మాత్రం అనేది చాలా కష్టం. నేను అప్లై చేసి ఏదో జస్ట్ చాలా అప్లై చేసి ప్రాక్టీస్ అయ్యి ఇంటర్వ్యూస్ ఒక వేలో వచ్చినా గానీ వాళ్ళు ఎట్లా క్వెషన్స్ ఉంటాయంటే చాలా టఫ్ ఉంటాయి. మళ్ళా వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు నోట్ చేసుకున్నారు. ఎందుకంటే ఈ యొక్క సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లో చాలామంది వచ్చేస్తున్నారు. ఈ యొక్క ఫీల్డ్‌లోకి మాత్రం ఏంటంటే అందువల్ల ఏంటంటే ఇంతమంది ఎక్కువైపోవడం వల్ల జాబ్స్ అనేవి చాలా తక్కువైపోయాయి. అందుకనే ఏంటంటే కంపెనీస్ కూడా ఏంటంటే నువ్వు కాకపోతే ఇప్పుడు ఎవరైనా రిజైన్ చేసినా ఇమ్మీడియేట్‌లీ ఇచ్చేస్తున్నారు. సో, 2 మంత్స్ నోటీస్ పీరియడ్ ఉంటుంది. కానీ నోటీస్ పీరియడ్ అయితే ఉండదు అన్ని రోజులు మాత్రం. కానీ వాళ్ళ వితిన్ 1 వీక్ ఆర్ 2 వీక్స్‌లో పంపించేస్తున్నారు వాళ్ళ ఆఫీస్‌లో నుంచి. వేరే కంపెనీలో నాకేమన్నా వచ్చితే జాబ్ నేను రిజైన్ పెట్టాననుకో ఈ కంపెనీకి వితిన్ 1 ఆర్ 2 వీక్స్‌లో ఎందుకంటే అంత జనాభా అనేది బయట ఉన్నారు. అంత కాంపిటీషన్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు అట్లా అయిపోయినారనమాట.
ఒకవేళ సాలరీలు పెంచాలన్నా సరే గానీ, సో ఈ యొక్క ఇయన్ని పాయింట్స్ అనేవి కన్సిడర్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో ఇవన్నిటిని ఆహ్, ఆహ్, మనం ఎదుర్కొని సో ఇవన్నిటిని మనం దాటి రావాలంటే చాలా కష్టం. బట్ డెఫినెట్‌లీ ఐ విల్ టెల్ యూ టు ఎవ్రీవన్ టు మీరు ఒకవేళ ఈ యొక్క ఫీల్డ్‌లోకి రావాలంటే మాత్రం బట్ నేను రావచ్చు, రాకూడదని చెప్పను. బట్ కష్టం చాలా చాలా కష్టం అనేది డెఫినెట్‌లీ మనం ఎఫర్ట్స్ అనేది చాలా పెట్టాలనమాట. సో, అంత ఎఫర్ట్స్ సో, అందరూ ఏమనుకుంటారంటే నాకు జాబ్ వచ్చింది. సో, మంచి సాలరీ వచ్చింది. సో, అంతే చిల్. సో, అందరూ ఏమనుకుంటారు దాన్ని మాత్రం చూడకూడదు కదా! సో, దాని వెనకనేది చాలా ఉంటాయి. సో, చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఆహ్, చాలా, చాలా, చాలా ఉంటాయి. లైక్ ప్రాక్టీస్ చేయడం గానీ, డీమోటివేషన్ అయిపోవడం గానీ, సో, కొంతమంది అనేవాళ్ళేంటంటే, మా కాలేజ్‌లో నేను ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ మొత్తం నేను డెఫినెట్‌లీ నేను టాప్ ప్రోగ్రామింగ్స్‌లో మాత్రం. కానీ మార్క్స్‌లో మాత్రం అయితే చాలా తక్కువ నాకు. సో, అందరూ ఏమనేవాళ్ళంటే సో, అట్లా ఉంటుంది కదా! ఒక కామెంట్స్ ఉంటాయి. చాలా చాలా కామెంట్స్ చేసేవాళ్ళనమాట. సో, బట్ టుడే మా క్లాస్‌లో కల్లా ఫస్ట్ జాబ్, ఫస్ట్ జాబ్ ఎవరికైనా వచ్చిందంటే అది నాకు మాత్రమే. మా క్లాస్‌లో కల్లా యాస్ ఎ వెరీ గుడ్ జాబ్ అండ్ నాకు మాత్రమే వచ్చింది ఆ జాబ్. అండ్ నాట్ ఓన్లీ థాట్ ద టాప్ సాలరీ. ఈ మా క్లాస్‌లో అందరికంటే నా నాకు మాత్రం నాకే హై ప్యాకేజ్ మా క్లాస్‌లో అందరికంటే. సో, ఇది నా యొక్క కెరియర్. సో, ఇక్కడ నేను చాలా ఫేస్ చేశాను. సో, చాలామంది చాలా కామెంట్స్ ఉంటాయి. చాలా అంటే చాలా, చాలా కామెంట్స్ ఉన్నాయన్నమాట. సో, ఇవన్నిటిని ఫేస్ చేసి నేను ఈరోజు లైక్ నేను టాప్ సక్సెస్ అనైతే నేను అసలు చెప్పను. సో, సక్సెస్‌కి కామాస్ లేవంటారు గదా! డెఫినెట్‌లీ కామాస్ లేవు. సక్సెస్‌కనేది ఎప్పటికీ కామాస్ లేవు. సో, అందుకనే ఈరోజు రోజు ఎవ్రీడే మ దేనికొకటి ప్రాక్టీస్ చేస్తూ ఉండాల. సో, నాకు ఈరోజు ఏంటంటే నాట్ ఓన్లీ మై జాబ్. సో, నాకేంటంటే మాత్రం ఏంటంటే ఫ్యూచర్‌లో గూడా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలా చాలా అంటే చాలా ఉన్నాయి నాకు. సో సో, దిస్ ఈజ్ మై కెరియర్. ఇలాంటి వీడియోస్ మీకు ఫ్యూచర్‌లో గూడా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే డెఫినెట్‌లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ సో, దిస్ ఈజ్ మై కెరియర్. అండ్ ఇంకా మీకు ఈ యొక్క ఫీల్డ్‌లోకి ఏ ఛాలెంజ్ ఎట్లా ఇవన్నిటిని మనం ఫేస్ చేసి, సాల్వ్ చేసి, సో, మనము ఒక ఎట్లా రావాలి, వీటన్నిటిని దాటుకొని ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలి. ఫ్రంట్ ఎండ్‌కి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి ఏ ఒక టెక్నాలజీస్ మెయిన్ కాన్సెప్ట్స్ ఇంటర్వ్యూస్‌లో ఏ కాన్సెప్ట్స్ అడుగుతారు. సో, ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే డెఫినెట్‌లీ యూ నీడ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫ్యూచర్‌లో వచ్చే వీడియోస్ మాత్రం మీరు చూడాలా. సో, ఈ ఫ్యూచర్‌లో వీడియోస్ అనేవి డెఫినెట్‌లీ నేను ఈ వీడియోస్ అనేది చేద్దాం అనుకుంటున్నా. సో, కంప్లీట్‌లీ మీ యొక్క సపోర్ట్ అనేది ఉంటుందని ఆశిస్తూ అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.